నిజమైనటువంటి స్నేహితుడు మనల్ని విడిచిపెట్టడు. నిజమైన స్నేహితునికి ప్రేమ తగ్గదు, ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు ఆ ప్రాణ స్నేహితుడు? ఇందాక మన వాళ్ళు పాట పాడింది అదే, స్నేహితుడు ప్రాణప్రియుడు యేసు. ఆయనలాగా ప్రేమించేవారు, ఆయనలాగా ప్రాణం పెట్టే స్నేహితుడు ఈ భూమి మీద లేడు. కానీ అది అర్థం చేసుకోవాలంటే యాకోబు భక్తుడు చాలా చక్కటి మాట చెప్తున్నాడు. ఒక అద్భుతమైన కంపారిజన్. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 వచనాల్లో 7 ప్యారలల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనం చూద్దాం. 4వ వచనం 4:4, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలా ఈజీగా అనిపిస్తుందేమో కానీ చాలా గంభీరమైనటువంటి మాట ఇది. లోక స్నేహము, దేవునితో స్నేహం రెండు ఒకదానికొకటి వైరము, ఆపోజిట్ ఇలాగుంటాయన్నమాట. నువ్వు లోకంతో స్నేహం చేస్తే దాని అర్థం ఏంటి? దేవునితో విరోధం తెచ్చుకుంటున్నావని. యు ఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ గాడ్. ఎప్పుడైనా ఈ లైన్లో ఆలోచన చేశామా? లోకంతో స్నేహం చేస్తున్నాం, ఫ్రెండ్లీగా ఉంటున్నాము అంటే లోకస్తులు లోకముతోటి స్నేహంగా ఉంటూ వాళ్ళలో కలిసిపోతున్నావు అంటే అర్థం ఏమిటంటే నువ్వు దేవునికి విరోధంగా నిలబడుతున్నావని అర్థం. దేవునికి విరోధంగా నిలబడితే ఎంత సీరియస్గా ఉంటుందో అర్థమవుతుందా? మనుషులకు విరోధంగా ఉండడం వేరు, దేవునికే విరోధంగా నిలబడ్డం ఎంత ప్రమాదకరమో తెలుసా? లోకపు స్నేహము దేవునితో విరోధం. ఇప్పుడు మళ్ళీ 2వ లైన్కి వద్దాం. దేవునితో స్నేహము లోకముతో విరోధం. నువ్వు దేవునితో స్నేహం చేయాలనుకుంటే యు మస్ట్ ఫైట్ అగేన్స్ట్ ద వరల్డ్. లోకంతో పోరాడాలి. అందుకనే యేసుప్రభు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల కౌంట్ ద కాస్ట్. దాని వెల ఏంటో తెలుసుకో. ఇల్లు కట్టాలంటే దానికి ఎంత అవుద్దో లెక్క కడతాం. యుద్ధానికి వెళ్తే దాని పరిస్థితులు పరిణామాలు ఎలాగుంటాయో లెక్క కడతాం. మరి నాతో స్నేహం చేయాలంటే లెక్క కడుతున్నావా? దాని వెల ఏంటో తెలుసా? కౌంట్ ద కాస్ట్. కాబట్టి దేవునితో స్నేహం అన్నది ఎంత గంభీరమైనది, ఎంత సీరియస్ మ్యాటర్. అలాగనిపిస్తే అబ్బాయి వదిలే, అయితే దేవునితో స్నేహమే వదిలే అని అనుకోకుండా అది ఎంత మంచిదో కూడా దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 10 వచనాల్లో 7 ప్యారలల్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్లుగా అది ఒకటి, కానీ ఇందులో 7 చూడబోతున్నాం. మొదటిది ప్రార్థనా జీవితంలో ఉన్న ప్యారలల్, ప్రార్థనా జీవితంలో ఉన్న వైరుధ్యం. ప్రార్థన చేస్తారు కానీ భోగేచ్ఛల కోసం ప్రార్థన చేస్తే ఏమీ దొరకదు. లగ్జరీస్ కోసం ప్రార్థన చేస్తే ఏమీ దొరకదు. గడిచిన 2 రోజుల్లో నేను పర్సనల్ స్టడీలో ఒక మంచి మాట నేను నేర్చుకున్నాను. దేవుడు ధనాన్ని ఇవ్వడు, ధనాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇస్తాడని. కానీ మనకు అలా కాదు, ఈజీగా ధనం వచ్చేస్తా చాలు. కార్పొరేట్ బోధకులందరూ దేవుడు మీకు ధనాన్ని మీ ఇంట్లో కుమ్మరిస్తాడంటే నమ్మేస్తాం. అలా కాదు, దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యంతో సంపాదించుకోవడానికి దేవుడు వనరులను ఇస్తాడు. ఏదైనా మీరు ప్రార్థన చేసినప్పుడు స్వార్థపు ఉద్దేశం చేత సుఖాల కోసం, లగ్జరీస్ కోసం ప్రార్థన చేస్తే మీకేమీ దొరకదు. మీ భోగముల నిమిత్తము వినియోగించుకోవడానికి దురుద్దేశముతో అడిగితే ఏమీ దొరకదు.
ప్రార్థన చేశాం కదా, మరి దేవుడు ఎందుకు ఇయ్యడు అని అంటే, నీ ప్రార్థన ఉద్దేశమే తప్పైనప్పుడు ఇక దేవుని నుంచి నీకేమీ దొరకదు అంటే దొరకదు, అంతే. ఇంపాసిబుల్, దొరకదు. నీ సుఖాల కోసం, నీ సంతోషాల కోసం కాకుండా దేవుని ఇష్టం కోసం, దేవుని మహిమ కోసం అడిగితే గనక ఆయన తన్నడుగు వారికి ధారాళముగా దయచేవాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో దేవుణ్ణి అడగాలంటే జ్ఞానము కావాలి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవాలని, తన్ను అడుగు వారికి ఆయన ధారాళంగా దయచే దేవుడు. సో ప్రార్థనలో మనకేమవసరం? జ్ఞానము అవసరం. వాట్ టు ఆస్క్ అండ్ వాట్ నాట్ టు ఆస్క్. ఏది అడగాలో ఏది అడగకూడదో జ్ఞానము నేర్పిస్తుంది. ఆ జ్ఞానముతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. సో ఇప్పుడు ఫస్ట్ కాంట్రాస్ట్, మొదటి ప్యారలల్ ఏమిటంటే, ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ దేవుడు ఆమోదించేటట్లుగా ప్రార్థన చేస్తున్నామా, దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు చేస్తున్నామా? ఇది మనల్ని దేవునికి స్నేహితుల శత్రువుల అనేది తేల్చేస్తుంది. 7 ప్యారలల్స్. దేవునితో స్నేహం చేయడం అంటే 7 మనల్ని మనం చెక్ చేసుకోవడం అని అర్థం. అది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే, ఇందాక మనం చదువుకున్నాం, దేవునితో స్నేహం చేస్తే లోకానికి విరోధం, లోకంతో స్నేహం చేస్తే దేవునికి విరోధం. ఈ ప్యారలల్, ఈ వైరుధ్యం మనకు అర్థమైతే గనక వెంటనే ఎప్పటికప్పుడు జ్వరం వస్తే ఎలాగ చెక్ చేసుకుంటామో, బీపీ వస్తే ఎలాగ చెక్ చేసుకుంటామో, మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను లోకంతో స్నేహించి, లోకాన్ని స్నేహించి లోకం వెంటబోతున్నానా, లేకపోతే దేవునితో స్నేహం కోసం లోకానికి ఎదురుగా నిలబడుతున్నానా? దేమా లోకమును స్నేహించి మమ్మల్ని వదిలిపెట్టాడని చెప్పి అపొస్తలుడైన పౌలు వేదన పడ్డాడు. లోకపు స్నేహం దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ఇది ఎలాగుంటుందంటే, ఒక స్కేల్ మీద మీరు సెంటర్ పాయింట్లో ఉన్నారు. ఇక్కడ దేవుడు, ఇక్కడ లోకం. ఒకవైపుకి వెళ్తే ఇంకో వైపు దూరం అవుతున్నామని అర్థం, ఇటువైపుకి వెళ్తే ఇటువైపు దూరం అవుతున్నామని అర్థం. గెట్ క్లోజర్ టు గాడ్. దేవునికి మరింత దగ్గర అవ్వడం అలవాటు చేసుకోవాలి. అది రెండవది. మూడవ ప్యారలల్, 6వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మూడవ వైరుధ్యం, అహంకారులు, దీనులు ఇద్దరు కూడా ఆపోజిట్ పోల్స్. ఎవరిలో అహంకారం ఉన్నదో వారు దేవుని కృపను అర్థం చేసుకోలేరు. దేవుడు అహంకారులకు ఆపోజిట్. ఎవరైతే దీన స్వభావం కలిగి ఉంటారో దేవుడు వారి పక్షముగా ఉంటాడు. దీనుల పక్షపాతి. దేవుడు అహంకారులను ఎదిరించును. అహంకారం ఎప్పుడు వస్తుంది? నేను అనుకున్నప్పుడు వస్తుంది. అపవాది లూసిఫర్గా ఉన్నవాడు నేను అనుకోగానే అక్కడి నుంచి కిందికి పడిపోయాడు. అందుకే సామెతల గ్రంథంలో ఈ మాట ఉంది, నాశనానికి ముందు గర్వం ఉంటుంది అని. నేను అనుకున్నావంటే అర్థం ఏమిటంటే, నీవు పతనానికి జారిపోతూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, దేవుని కృపను నీవు కోల్పోతూ ఉన్నావు. దేవుని కృపను కోల్పోతుంది. అందుకే దీనత్వము ఫస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ. యేసు ప్రభు పర్వత ప్రసంగంలో చెప్పిన మొట్టమొదటి మాటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం అంటే చేతగంతనం కాదు. దీనత్వం అంటే చాలా పవర్ఫుల్. పరాక్రమం కలిగిన వాడే దీనత్వాన్ని చూపించగలుగుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులాగా పవర్ఫుల్గా ఉన్నవాడే ఆ దీనత్వాన్ని చూపించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనలో ఎప్పుడైనా అహంకారం వచ్చిందంటే అర్థం చేసుకోవాలి,
మన కృపను పోగొట్టుకుంటామేమో, దేవుడిచ్చే కృపను పోగొట్టుకుంటామేమో. బి కేర్ఫుల్ అనేది యాకోబు భక్తుడు నేర్పిస్తున్నటువంటి మాట. అది 3వ వైరుధ్యం. 4వది 7వ వచనం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. మళ్ళీ చూడండి 4వ కాంట్రాస్ట్. ప్రతి విశ్వాసి కూడా అపవాదిని ఎదిరించాలి. లోకపు స్నేహాన్ని, లోకపు ఆశలను మనలో తీసుకొచ్చేవాడే అపవాది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విశ్వాసి అపవాదిని ఎదిరించాలి, వాటితో వెళ్ళి ఫైట్ చేయమని చెప్తుంది. మరి ఫైట్ చేయాలంటే ఎన్నో భయాలు వస్తాయి కదా అని అంటే, అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, నీవు దేవునికి లోబడితే భయమే రాదు. దేవునికి లోబడితే భయం పోతుంది. ఆల్ ఫియర్ ఈజ్ గాన్. భయం అంతా పోతుంది. నీవు ఎదిరించడానికి శక్తిమంతుడు పోతావు. దావీదు, గొల్యాతు ఇద్దరిని ఇట్లా పెట్టి చూడండి. ఇలాంటి వాడి దగ్గరికి ఎదురు వెళ్ళాలంటే భయం వేస్తుందా ఏదా? మామూలుగా అయితే మీరంతా స్టోరీ తెలుసు కాబట్టి ఏం భయం ఏది అంటారు. కానీ తెలియకుండా కనుక ఆ రంగంలోకి దిగితే అప్పుడు తెలుస్తుంది భయం అంటే ఏంటో. అంతవరకు సైన్యంలో ఉన్న వారందరూ ఇటు పరిగెత్తున్నారు. కానీ ఈ చిన్నవాడు వెల్ ట్రైన్డ్ అంటే దేవుని చేతిలో ఆల్రెడీ ఎలుగుబంటిని ఆల్రెడీ సింహంతో ట్రైనింగ్ ఇచ్చేస్తాడు దేవుడు. వాటికే భయపడలేదు ఈడంతా అని చెప్పి ఎదురు వెళ్తుంటే గొల్యాతుకు అర్థమైంది, ఏంటి కుక్కను తరిమినట్లు తరమడానికి వస్తున్నావా నన్ను అని. అంటే ఇప్పుడు దావీదుకు గొల్యాతు ఎలా కనపడుతున్నాడు? కుక్కలాగా కనపడుతున్నాడు. గొల్యాతేమో నేను అజానుభవాన్ని అనుకుంటున్నాడు. దావీదు నువ్వెంతరా కుక్క అంటున్నాడు. సీ ద పర్స్పెక్టివ్, హౌ యు లుక్ అట్ ది ఎనిమీ. నీ శత్రువు నీకు ఎలా కనపడతాడంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే నీ శత్రువు అలా కనపడతాడు. అందుకే గడిచిన వారం ధ్యానంలో ఆ మాట చెప్పాను. దేవుడు మనలో అంతరంగంలో బలపరిస్తే మన శ్రమలు ఎలా కనపడతాయంటే, చులకని శ్రమ కర్రపు పుల్లల్లాగా ఇలా తీసి పారేసేటంత శక్తి లోపలిస్తాడు. అందుకనే ఎలాంటి శ్రమనైనా తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని దేవుడు లోపల నింపుతాడు. ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు అవుటర్ ఎనిమి చాలా చిన్నగా కనపడతాడు. అందుకనే చిన్నపిల్లలకు నేర్పించేటప్పుడు ఒక మాట నేర్పిస్తాం. ఏమిటంటే ఈవెన్ ప్రసంగాల్లో కూడా చెప్తుంటారు కొంతమంది, మన సమస్య కంటే దేవుడు గొప్పవాడని. అవర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ అవర్ ప్రాబ్లమ్స్. మన సమస్యలు ఎప్పుడు చిన్నవే, దేవుడు పెద్దోడుగా కనిపిస్తాయి. దేవుణ్ణి చిన్నగా చూసినప్పుడే సమస్యలు పర్వతాలలాగా ఉంటాయి. సో 4వది మనం ఇక్కడ చూసాము, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి, అప్పుడే వాడు పారిపోతాడు. లోబడకుండా ఎదిరించడానికి పోతే మనమే రివర్స్లో దెబ్బతింటాం. ప్రియమైన వాళ్ళారా, అపవాదిని ఎదిరించడం అంటే ఊరికి ఆషామాషి కాదు. చాలాసార్లు అప్పుడప్పుడు సందర్భాలు వచ్చినప్పుడు చెప్పాను. ఒక పాస్టర్ ఎవరో ఇంకో పాస్టర్ ప్రార్థన చేసి దయాలను నిలగొడుతుంటే, అబ్బాయి ఇదే చూడడానికి భలే ఉందే అని చెప్పి నేను కూడా ట్రై చేస్తే పోలా అని పరిగెత్తుకొని పోయి ఎస్ నామమున గతిస్తున్నాను అనగానే ఆ దయ్యం ఈడ్చుకొట్టింది చెంపకు. దయ్యం పట్టిన ఆయన, నీ సంగతి నాకు తెలిసిపోను. కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి. డోంట్ ప్లే విత్ డెవిల్. వాడు తక్కువైనోడు కాదు. వాడిని ఎదిరించాలంటే నీ లోపల శక్తి ఉండాలి, అప్పుడే ఎదిరించడానికి సాధ్యమవుతుంది. అంతేగాని ఊరికి అడావుడికి పరిగెత్తుకుని చెంపదెబ్బలు తిని మళ్ళీ ఇట్లా పట్టుకుని మళ్ళీ వచ్చి బుద్ధిగా మళ్ళీ కూర్చుంటే ఎంత అవమానం. అందుకే అపోస్తల కార్యములలో ఇంకో సందర్భం కూడా చెప్తాను. అపోస్తల కార్యంలో యేసు నామమున అనగానే బట్టలు కూడా పెరికి ఉరికించి కొట్టింది ఆ దయ్యములు పట్టినోడు. అపోస్తల కార్యంలో కనిపిస్తుంది. కాబట్టి డోంట్ ప్లే విత్ డెవిల్. ఆడు తక్కువైనోడు కాదు, కానీ నీరు శక్తిమంతుడు అయినప్పుడు ఫైట్ విత్ హిమ్. ఇది పోరాటం, తమాషా కాదు. కాబట్టి
ఇలాంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత లోపడతామో అంత ఎదిరించడానికి శక్తివంతులం అవుతాం. అది దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఇది 4వ కాంట్రాస్ట్. 5వది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. 6వ వచనంలో 8వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనము దేవునికి దగ్గరగా రావాలి, అప్పుడు దేవుడు మనకు దగ్గరగా వస్తాడు. ఆయన సన్నిధి ఉన్న చోటుకు వస్తే ఆయన మనల్ని సమీపిస్తాడు. అంతేగాని మనం ఉన్న చోటు నుండి దేవా దిగిరా ఇడికి రా అట్లంటే రాడట్లా. నీ ఎంత వినయ భయభక్తులతో దేవుని దగ్గరికి వస్తావో అంతే ఇష్టంతో దేవుని దగ్గరికి వస్తాడు. మనము కదలకుండా దేవుణ్ణి నా దగ్గరికి రా అని చెప్తే అది జరిగే పని కాదు. దేవుడే నా దగ్గర రావాలి, దేవుడే నన్నుగా స్వస్థపరచాలి, దేవుడే నన్ను బాగు చేయాలి కాదు. నీ అడుగులు దేవుని వైపు పడాలి. దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అంటే మరి నీవెంత దూరంగా ఉన్నావు దేవునికి? నీవు దగ్గరికి రావాలి కదా. కాబట్టి వెన్ వీ గెట్ క్లోజర్ టు గాడ్, మనం దేవునికి దగ్గర, ఆయన వైపు అడుగులేస్తే, ఆయన మన వైపు అడుగులేస్తే అప్పుడు ఈ సహవాసం ఎంత బాగుంటుంది. కాబట్టి దేవునితో స్నేహం అంటే దేవునికి మరింత దగ్గర అవ్వడం. అది 5వ మాట. 6వ మాట చూద్దాం. అదే 8వ వచనంలోనే చూద్దాం. మీ చేతులు శుభ్రపరచుకొనుడి, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చేతులు, హృదయం. చేతులు అంటే అర్థం ఏంటంటే బైబిల్ భాషలో క్రియలు అని, పనులు అని. మీ పనులను శుభ్రపరచుకోండి, మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. క్లెన్జింగ్ ఎక్స్పీరియన్స్, థియాలజికల్గా చెప్పాలంటే శాంక్టిఫికేషన్ అంటాం. శుద్ధీకరణ, పరిశుద్ధపరచబడుట అన్నది. చేతులను, హృదయాన్ని, మన హృదయాన్ని, మన క్రియలను రెండింటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఒకటి బాగుండి ఇంకోటి బాగులేకపోతే, అందుకే యేసుప్రభు పరిశీలన గురించి చెప్తున్న మాటలు కూడా గుర్తు చేసుకోవాలి. ఎవరైనా ఒక పాత్రను శుభ్రం చేయాలనుకుంటే బయట శుభ్రం చేసి లోపల అట్లే మురికి పెట్టుకొని వంట చేస్తారా? చేయరు. పోనీ లోపలంతా శుభ్రంగా కడిగేసి బయట దాన్ని ఏమీ పట్టించుకోకుండా అదే మురికితోటి బయట పెట్టుకొని వంట చేస్తారా? పాసిబుల్. ఇంత చక్కగా ఈ ప్రిన్సిపల్ తెలుసు. మరి బైబిల్ ఏం చెప్తుందంటే నీ క్రియలను, నీ హృదయాన్ని, నీ ఆత్మను, నీ కార్యములను పరిశుద్ధపరచుకో, శుభ్రపరచుకో, క్లీన్ చేసుకో. ఇది ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఏడుస్తూ దేవా నన్ను క్షమించు అని ఒకరోజు అడిగేది కాదు. శాంక్టిఫికేషన్ ఈజ్ అ డైలీ ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను శుభ్రపరచు, దేవా నన్ను శుద్ధిపరచు. కాబట్టి శాంక్టిఫికేషన్ ఈజ్ అ డైలీ ప్రాసెస్. అనుదిన శుద్ధి అవసరమే. దేవునితో స్నేహం చేసేవారు ప్రతిరోజు అనుదిన శుద్ధిని ఆచరిస్తారు. అదే 6వది. 7వది చివరిది. ప్రభు దృష్టికి, 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చిన్నపిల్లలకు ఇంగ్లీష్లో కోరస్ నేర్పిస్తాం. హంబుల్ దై సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇదొక కాంట్రాస్ట్, ఇదొక వైరుధ్యం. ఎంత తగ్గించుకుంటారో అంత హెచ్చించబడతారు. సో 7 సంగతులు యాకోబు భక్తుడు రాస్తున్నాడు 4వ అధ్యాయంలో. దేవునితో స్నేహం కోరుకునేవారు 7 విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
మొదటిది, ప్రార్థనా జీవితంలో దేవునితో స్నేహం చేసేవాళ్ళు దురుద్దేశాలతో ప్రార్థన చేయరు. అలా చేసేవాళ్ళు దేవునితో స్నేహంలో బలపడలేరు. రెండవది, దేవునితో స్నేహం చేసేవారు లోకాశలకు లొంగిపోరు. లోకానికి వ్యతిరేకంగా నిలబడడానికే ఇష్టపడతారు. మూడవది, దేవునితో స్నేహం చేసేవారు అహంకారాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తారు. అహంకారాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తారు. దేవునితో స్నేహం చేసేవారు ఆయనకు లోబడి అపవాదిని ఎదిరిస్తారు. ఆయనకు లోబడి అంటే ఆయన గైడెన్స్ ప్రకారం, ఆయన మ్యాండేట్స్ ప్రకారమే అపవాదిని ఎదిరిస్తారు. ఐదవది, దేవునికి స్నేహం చేసేవారు దేవునికి మరింత దగ్గర అవడానికి రోజు ఇష్టపడతారు. ఆరవది, దేవునితో స్నేహం చేసేవారు రోజు అనుదిన శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఏ రోజైనా ఏదైనా మనుషులకు తెలిసినా తెలియకపోయినా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ, ఇదిగో ఈ తప్పు చేసేవను కానీ వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ పొంది శుద్ధి చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఏడవది, దేవునితో స్నేహం చేసే వాళ్ళు తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. బెస్ట్ క్వాలిటీస్ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఈ 7 లక్షణాలు దేవునికి చాలా ఇష్టం. ఇవి గనక చేసినట్లయితే ఆయన మనతో స్నేహం చేసేయడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు మనకు స్నేహితుడిగా ఉండడానికి ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలననియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుని చేయదానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. నా స్నేహితులు, నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో ఉన్న మానవ సంబంధాలన్నిటిలో బ్యూటిఫుల్ బాండ్ ఏమిటంటే ఫ్రెండ్షిప్. ఎన్నెన్ని పాటలు గుర్తొస్తాయో ఈ మాటలు చెప్తే. స్నేహం గురించిన పాటలు ఎన్నో గుర్తొస్తుంటాయి. దీంట్లో ఉన్న బ్యూటీ ఏమిటంటే, మనము ఎవరితో స్నేహం చేసుకోవాలో ఎన్నుకునే అధికారం మన చేతిలో ఉంది. ఎవరితో స్నేహం చేయాలో ఎన్నుకునే అధికారం మన చేతిలో ఉంది. చాయిస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన పేరెంట్స్ చాయిస్ మన చేతుల్లో లేదు. మన బ్రదర్ చాయిస్ మన చేతిలో లేదు. మన సిస్టర్ చాయిస్ మన చేతిలో లేదు. కానీ మన ఫ్రెండ్స్ చాయిస్ మాత్రం దేవుడు మన చేతిలో పెట్టేస్తాడు. ఒక రేర్ ప్రివిలేజ్. యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులు నువ్వే అనుకో అని ఆ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు దేవుడు. ఆ ఫ్రీడమ్ ఇస్తే ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేస్తే నా క్వాలిటీ పెరుగుతుంది, ఎవరితో స్నేహం చేస్తే నా ప్రభావం పెరుగుతుంది, నా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కంటే స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అన్నది అర్థం చేసుకుంటే దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని స్నేహితులుగా చూడడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. స్నేహితులను పిలవడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనం ఆయన్ని చూజ్ చేసుకోకపోతే ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేయలేడు. చూజ్ హిమ్. ఆయనతో స్నేహం చేయాలంటే యేసు ప్రభు చెప్తున్నాడు, కండిషన్ ఒకటి ఉంది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల నా స్నేహితులై ఉందరు. చాయ్ తాగొద్దంప, బిర్యానీ తినొద్దంప అంటే స్నేహం కాదు దేవునితో. మనం అట్లాంటి స్నేహాలు చేయొచ్చు, కానీ దేవునితో స్నేహం అంటే మాత్రం నేను ఆజ్ఞాపించినవి చేస్తేనే, కండిషనల్గా నేను ఆజ్ఞాపించినవి చేస్తేనే యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. అదర్వైజ్ నీకు నాకు ఏ స్నేహము లేదు.
ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. నిజంగా దేవునితో స్నేహం చేయాలని ఆశ ఉందా? ఆశ ఉంటే మరి ఆయన చెప్పింది చేస్తావా? చెప్పింది చేసినట్లుగా చేసే వాళ్ళు స్నేహితులు అయిపోయారు. మోషే దేవుని స్నేహితుడు అయిపోయారు. మొదట కొంచెం తడబడ్డాడు, వీడితో స్నేహం చేయొచ్చా, దేవునితో స్నేహం చేయొచ్చా అని తడబడ్డాడు. దేవునికి తెలుసు మోషే బలహీనతలు అయినా కానీ ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చేసాడు. మోషే దేవుని స్నేహితుడు అయిపోయాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అయిపోయాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం, ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. ఫేస్ టు ఫేస్, 1-to-1. ఎన్నో వచనాలు నేను చదవడానికి టైం లేదు కాబట్టి రెఫరెన్స్లు చెప్తాను, మీరు తర్వాత నోట్ చేసుకొని ఇంటి దగ్గర చదవండి. మొదటిది స్నేహము అంటే ఫేస్ టు ఫేస్. ఫేస్బుక్ స్నేహాలు కాదు. ఈ రోజుల్లో ఫేస్బుక్ స్నేహాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. ఏదో బొమ్మ పెట్టేస్తే అబ్బా ఇంత బాగున్నాడా అని చెప్పి ఫేస్బుక్ ఫ్రెండ్షిప్, ఫేస్బుక్ లవ్, ఫేస్బుక్ వ్యవహారాలు, ఆఖరికి జీవితాల నాశనం. దేవుని ఫేస్, దేవుని బుక్, ఇవి చూడండి. ఆ ఫేస్బుక్ అంటే దేవుని ఫేస్, దేవుని బుక్, ఈ రెండు గనక మనం ఖచ్చితంగా పట్టుకుంటే దేవునికి దగ్గర అవుతాం. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మోషతో మాట్లాడినట్లుగా దేవుడు నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది. దేవునితో స్నేహం అంటే దేవునితో మాట్లాడడం, ఫేస్ టు ఫేస్, 1-to-1. మోషతో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడు ప్రభువా అని పాట పాడతాం, నాతో మాట్లాడు ప్రభువా అని. ఇట్స్ ఆల్వేస్ 1-to-1. గుంపులో ఒక స్నేహితులతో కూర్చొని మాట్లాడలేవు. స్నేహితులతో మాట్లాడాలంటే ఇద్దరం ప్రత్యేకంగా కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకోవాలి. ఇట్స్ ఆల్వేస్ అ ప్రైవేట్ టైం. దేవునితో స్నేహం చేయడం అంటే మోషే ఎలాంటి స్నేహం చేశాడో అలాంటి స్నేహం చేయడం. రెండవది, దేవునితో స్నేహం చేస్తే ముఖాముఖిగా మాట్లాడతాడు. రెండవది, దేవునితో స్నేహం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో స్నేహం చేయడం. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన తన మర్మములను బోధించును అని మనకు కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14వ వచనంలో మనకు కనిపిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మములను బోధించును. ఫ్రెండ్షిప్లో ఉన్న క్వాలిటీ ఏమిటంటే నో సీక్రెట్స్. ఇద్దరు స్నేహితులైతే, ఇద్దరు ప్రాణ స్నేహితులైతే ఇద్దరి మధ్య రహస్యాలు ఉంటాయా? ఉండవు. దేవుడు అంటున్నాడు కదా, నీవు గనక నా స్నేహితుడు అయితే నా మర్మములు నీకు చెప్తాను. గాడ్స్ మిస్టరీస్, దేవుని వాక్యములో మనకు మామూలుగా చదివితే అర్థం కానటువంటి మర్మములన్నీ కూడా ఆయన మనకు నేర్పిస్తాడంట. ఏవి దాచుకోకుండా మర్మములన్నీ నేర్పిస్తా అంటున్నాడు. కానీ కండిషన్ ఏమిటంటే నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే దేవునితో ఫ్రెండ్షిప్ అన్నాక మళ్ళీ భయభక్తులు ఎందుకు? ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుండాలి? భుజాలు మీ చేతులు వేసుకొని ఎరా బాయ్ అన్నట్లు మాట్లాడుకోవాలి. దేవునితో అట్లా మాట్లాడతావా? దేవునితో స్నేహము, దేవుని యందు భయభక్తులు రెండు మ్యాచ్ అవ్వాలి. దీన్ని ఎలాగ చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్, మీకు చంద్రబాబు నాయుడు స్నేహితుడు అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అయ్యాడు అనుకుందాం. ఏరా బాయ్ అని అంటావా? ఆయన స్థానం ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి చూడగానే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది. స్నేహితుడే కానీ రెస్పెక్ట్, భయభక్తులు తగ్గవు. దేవునితో స్నేహం అంటే దేవుని ఈజీగా తీసేసుకోవడం కాదు,
చిన్నప్పటి నుంచి చూసిన దేవుడే ఓయబ్బ మా నాయన తెలుసు, మా నాయన తెలుసు, మా జేజబ్బు తెలుసు. అట్లాంటి దేవుడు కాదు, అంత ఈజీగా తీసుకునే దేవుడు కాదు. కాబట్టి దేవుడు అంటే, దేవునితో స్నేహం అంటే చూసిన దేవుడేలే, చెప్పిన దేవుడేలే, విన్న దేవుడేలే కాదు. ఈయనేంటో నీకు అర్థమవుతే నీకు భయభక్తులు వచ్చేస్తాయి, రెస్పెక్ట్ పెరిగిపోద్ది, ఆయన అంటే ఇష్టం పెరిగిపోద్ది. అంత పరిశుద్ధుడు, అంత శక్తిమంతుడు, ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమను చూస్తే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. దేవునితో స్నేహం అంటే ఆయన యందు భయభక్తులు పెంచుకోవడం. మొదటిది ఆయనతో ఏకాంత సమయం గడపడం. మోషే ఏకాంతంగా దేవునితో గడిపినట్లుగా ప్రైవేట్ టైం విత్ గాడ్. ఏకాంత ప్రార్థన లేకపోతే, ఏకాంతంగా దేవుని వాక్య ధ్యానాలు లేకపోతే దేవునితో స్నేహం చేయలేము. ఈరోజు ఎవరైనా దేవునితో స్నేహం చేయాలనుకుంటే ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనకు, వాక్యానికి ఏకాంత సమయం ఇవ్వకపోతే ఈ ఫ్రెండ్షిప్ బలపడదు. రెండవది, దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవునితో స్నేహం బలపడదు. మూడవది, దేవునితో స్నేహం అంటే ఆయన మాటలు వినాలి. దేవుని మాటలు వినాలి. ఒక వ్యక్తితో వారం రోజులు మాట్లాడలేదనుకోండి, ఏమనిపిస్తుంది? అప్పుడు మాట్లాడాలి అనిపిస్తుంది. మరి దేవుని మాటలు వారం రోజులు వినలేదనుకోండి, ఈరోజు దేవుని మాటలు మందిరానికి వచ్చారు, విన్నారు, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు దేవుని మాటలు వినలేదు, ఎట్లుంటుంది? గ్యాప్ తెలుస్తుందా? తెలుస్తుంది. కాబట్టి దేవా, నాతో రోజు కాసేపు మాట్లాడయ్యా, ఏదో ఒక మాట ఏదో రూపంలో, ఏదో విధంగా ఒక మాట నాతో మాట్లాడని దేవునితో రోజు మాట్లాడడం. ఆయన మాట్లాడితే వినడం. కొన్నిసార్లు మాట్లాడుతుంటే, స్నేహితులు మాట్లాడుతుంటే కొంతమంది వినరు, చెవి ఎక్కడ పెట్టింటారు. చెప్తే వినపడదా? కొంచెం చెప్తుంటే చెవి ఇక్కడ పెట్టు అని చెప్తే కానీ చెవి ఇక్కడ పెట్టరు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, మనం వినకపోతే అలా? మన చెవిని దేవునికి ఇవ్వాలి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పిన మాటలు వినుగాక. చెవులుంటే వినాలి. అందరికి చెవులు ఉన్నాయి కదా? చెవులు ఉన్నాయంటే వినగలిగిన చెవులు ఉంటేనే మనం ఫ్రెండ్స్ అవుతాం, లేకపోతే అవ్వలేము. నాలుగవది, దేవునితో స్నేహం అంటే ఆయన ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు, హెచ్చరికలు, వీటన్నిటినీ పాటించడం. నిజమైనటువంటి స్నేహితుడు గద్దిస్తాడు, నిజమైన స్నేహితుడు బుద్ధి చెప్తాడు. కపట స్నేహితుడు ముద్దు పెట్టుకుంటాడు, యోధాలాగా ముద్దు పెట్టుకుంటే అబ్బా ఎంత ముద్దు పెట్టాడు, ఎంత ప్రేమో అనుకుంటే సిలువేస్తాడు. అది జాగ్రత్త. ముద్దు పెట్టిన వాళ్ళందరూ నిజమైన స్నేహితులు కాదు. కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతారు, కొన్నిసార్లు గద్దించినట్లుగా ఉంటుంది, కొన్నిసార్లు నొప్పి అవుతుంది. స్నేహితులు మాట్లాడితే వాళ్ళే కరెక్ట్, హెచ్చరించే వాళ్ళే, గద్దించే వాళ్ళే. ప్రేమించేవాడే కరెక్ట్ చేస్తాడు. ఇది తప్పు, ఇలా ఉండొద్దు అని చెప్పగలిగిన అధికారం ప్రేమించే స్నేహితునికి ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తే నొప్పైనా పర్లేదు, దూరం చేసుకోకండి, వాళ్ళే మంచాను. కఠినంగా చెప్పిండొచ్చు గాక, కానీ ప్రేమ, బాగుపడాలనే ప్రేమ కొన్నిసార్లు కఠినంగానే ఉంటుంది. ప్రేమ కోరువాడు తప్పిదాలను ఎత్తి చూపిస్తాడు, గద్దిస్తాడు, సరి చేస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ కూడా ఇలాంటిదే. మనల్ని అప్పుడప్పుడు దేవుడు డిసిప్లిన్ చేయడానికి కొన్ని కష్టాలు గుండా తీసుకెళ్తాడు, మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఆయన నేర్పించే విధానానికి అంగీకరించడమే నిజమైన స్నేహం. యాక్సెప్ట్ గాడ్స్ వే ఆఫ్ ట్రైనింగ్ అస్, డీలింగ్ విత్ అస్. అలా ఇంతకుముందు చెప్పాం, దేవునితో స్నేహం అంటే దేవునికి లోబడ్డం. అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడాలి. దేవుడు ఏం చెప్తే అది లోబడ్డమే.
అలాగే ఇందాక చెప్పిన దాంట్లో 10వ వచనం చూసాం. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక ఉదాహరణ. బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పుకోవాలంటే, అంటే గర్వంగా చెప్పుకోవాలంటే ఎన్ని సంగతులు ఉన్నాయి. యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు, యేసు ప్రభు కంటే ముందు సేవ చేశాడు, యేసు ప్రభు కంటే ముందు శిష్యులను సంపాదించుకున్నాడు, యేసు ప్రభు కంటే ముందు ఎంతోమందికి బాప్తిస్మాలు ఇచ్చాడు. ఎన్ని క్రెడెన్షియల్స్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ యేసు ప్రభుని చూడగానే ఏమన్నాడు? ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను. బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రభు ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మన ఆధిక్యతలు మనకు తలకెక్కొచ్చు అప్పుడప్పుడు, నేనేంటి ఆయన ముందు తగ్గేదేంటి అనిపించవచ్చేమో. కానీ ఆత్మీయత తగ్గింపును నేర్పిస్తుంది. ఆత్మీయత తగ్గింపును నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను తన ఆధిక్యతలు ఎన్ని ఉన్నా ప్రభు ముందు తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. నేను ఆయన బెస్ట్ మ్యాన్ అని చెప్పాడు. ఆయన పెళ్లి కొడుకు, నేను ఆయన పక్కన నిలబడే బెస్ట్ మ్యాన్. ఆయన సెలబ్రేషన్ ఆయనకు చెందుతుంటే నేను మురిసిపోతున్న పక్కలుండి. అది యోహాను సాక్ష్యం. ఆయనకు ఘనత దక్కుతుంటే నేను మురిసిపోతున్నా. స్నేహంలో ఉన్న క్వాలిటీ ఏమిటంటే, మన స్నేహితుడు ఘనపరచబడుతుంటే మనం మురిసిపోవాలి. అంతేగాని అబ్బా అంత ఈయనకైనా ఏడ పుల్ల పెడదామా అని నెక్స్ట్ రోజు ఆలోచన చేసేది కాదు. ఆయన గౌరవమే నా గౌరవం. అది స్నేహంలో ఉన్న క్వాలిటీ. దానియేలుకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. దానియేలుకు పొజిషన్ ఇట్లా ఎలివేట్ అవ్వగానే, అబ్బా నా స్థానం ఎంత బాగుంది అని మురిచిపోలా. వెంటనే స్నేహితులు గుర్తొచ్చారు. వెంటనే రాజుగా చెప్తున్నాడు, ఇదిగో నా స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఇలా పైకి తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా ప్రమోషన్లు వచ్చాయి. దేవుడు మనల్ని హెచ్చించేటప్పుడు మనం ఒక్కరే ఎదగాలని కోరుకోవడం తప్పు. మన ప్రక్క ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి, నాతో పాటు వారు కూడా ఎదగాలి. భారతదేశంలో ఎప్పుడు కేరళ వాళ్ళ గురించి ఒక మాట అంటారు, ప్రపంచంలో కేరళ వాడు లేని స్థలం అంటూ లేదని. చందమామలో కూడా కేరళ వాడు టీ అమ్ముతాడని జోక్స్ చేస్తుంటారు. ఎవరన్నా చందమామలోకి ఆడికి పోయి చూస్తే కూడా కేరళ వాడు ఛాయ్ అంటుంటాడట. అంటే వాళ్ళు లేని స్థలం అంటూ లేదు. కానీ వాళ్ళలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏమిటంటే, ఒక్కడు పోయాడంటే ఒక్కడు ఉండడు, ఇంకో నలుగురు తెచ్చుకుంటాడు దగ్గరికి. వాళ్ళు వాళ్ళ సంఖ్యను పెంచుకొని వాళ్ళ స్థానాన్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. అదే తెలుగు వాళ్ళ గురించి ఏడన్నా అడిగి చూడండి, ఒక్కడెక్కితే పక్కలున్న తొక్కేయడానికే చూస్తాడు తప్ప ఇంకొన్ని పైకి లేవనెత్తడానికి మాత్రం ఇష్టపడ్డు అని మన గురించి చెప్తుంటారు. కాబట్టి స్నేహంలో నిజమైన స్నేహం, యేసు ప్రభు నిజమైన స్నేహితుడు అంటే మనల్ని ఉద్ధరించడానికి, పైకి లేవనెత్తడానికి ఇష్టపడే స్నేహితుడు. మన పక్క ఉన్న వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ స్థాయి పెరగాలి, వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కావాలని కోరుకునేది నిజమైన స్నేహం. యేసు ప్రభు కోరుకునే స్నేహం లాంటిది. అలాంటి స్నేహం. చివరి మాట, నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. దేవుడు మన పట్ల చూపిన ప్రేమకు రుజువేంటయ్యా అంటే, యేసు ప్రభు ప్రాణం పెట్టేశాడు. మనం మంచోళ్ళమనా, మనం నీతిమంతులమనా, భక్తిపరులమనా, గొప్పలమనా, పేరున్నోళ్ళమనా కాదు. ఏ అర్హత, ఏ యోగ్యత లేనప్పుడే మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. అందులో ఆయన ప్రేమ చూపించాడు. కాబట్టి మంచోళ్ళ కోసం, నీతిమంతుల కోసం ప్రాణం పెట్టడం గొప్ప సంగతి కాదు.
ఒక వ్యక్తి బాగుపడడానికి ప్రాణం పెట్టడమే గొప్ప సంగతి. ప్రాణం పెట్టేంత ప్రేమ. నేను చిన్నప్పుడు చాలా మంది చదివింటారేమో ఈ స్టోరీ. 2 అన్నదమ్ములు. అన్న మంచోడు, తమ్ముడు చెడ్డోడు. తమ్ముడు ఒక రోజు ఒకరిని చంపేసి పరిగెత్తుకొని వచ్చాడు. రక్తంతో దర్శన షర్ట్తో పరిగెత్తుకొని వచ్చాడు. భయపడుతూ ఇంటికి వచ్చాడు. అన్న ఏమైందిరా అంటే, ఎవరినో చంపేశాను, షర్ట్ తడిసిపోయింది రక్తంతో. అన్నా నన్ను ఎలాగైనా తప్పించన్నా అంటే సరే అన్నాడు. సరే అని చెప్పి అన్న ఏం చేశాడంటే, ఆ షర్ట్ మొదలు తీసే అన్నాడు. మంచి షర్ట్ వేసుకో అన్నాడు. వేసుకున్నాడు. ఆ రక్తంతో దడిచిన షర్ట్ అన్న వేసుకున్నాడు. పోలీసులు వచ్చారు. అన్న ముందుకెళ్ళిపోయాడు. అన్నం తీసుకుపోయి ఊరేశారు. అన్న చెప్పాడు, ఇంకోసారి ఈ తప్పు చేస్తే నీకు అన్న లేడు, కాబట్టి తప్పు చేయకు అని చెప్పాడు. తమ్ముడి జీవితం మార్చేసుకున్నాడు. అన్న ప్రాణం పెడితే తమ్ముడి జీవితం బాగుపడింది. యేసు ప్రభు మన అన్న, ఆయన ప్రాణం పెడితే మన బ్రతుకులు మారొద్దా? ఇంత ప్రేమ చూపిస్తే బ్రతుకు మారడానికి అంటే ఇంకా మార్చుకోవద్దా? మార్చుకోకపోతే ఎంత నేరం అవుతుంది. కాబట్టి మాటలు కాదు, క్రియల్లో చూపించాలి. చివరి ఛాలెంజ్. పేతురు అన్నాడు, నీకోసం నా ప్రాణం పెడతా అన్నాడు. నీకోసం నా ప్రాణం పెడతా అన్నాడు. ప్రాణం పెడతా అన్నాడు, పారిపోయాడు. పెడతా అన్నాడు, నీకోసం నా ప్రాణం పెడతా అన్నాడు. యేసుప్రభుని పట్టుకోగానే పరార్. చాలామంది ప్రాణం పెడతా అంటారు, కానీ సమస్య రాగానే ఎక్కడో పారిపోయి ఉంటారు. మనకు మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సందర్భం వస్తే పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సమస్య వస్తే పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు స్నేహితులు. కానీ విడువక ప్రేమించే స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితుడు, యేసు ప్రభు లాంటి స్నేహితుడు మనకుంటే ఎంత బాగుంటుంది. ఫైండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోండి. ఆ స్నేహితునితో చాలా కాలం ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి. ఫ్రెండ్స్ని ఊగి మార్చేయకండి. చాలా కాలం, ఒక 15-20 సంవత్సరాలు ఒకే వ్యక్తితో స్నేహం ఏమి తగ్గకుండా ఉంది అనుకోండి, దాంట్లో క్వాలిటీ ఉంది అని అర్థం. అలాగా మెయింటైన్ క్వాలిటీ ఫ్రెండ్షిప్, నాట్ ఓన్లీ విత్ గాడ్, విత్ గాడ్స్ పీపుల్. మనం ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళు మనల్ని మార్చకూడదు, మనం వాళ్ళని మార్చాలి. యేసు ప్రభు పాపులతో స్నేహం చేశాడు. ఇది లాస్ట్ మాట. యేసు ప్రభు పాపులతో స్నేహం చేశాడు. యేసు ప్రభుని ఏమన్నారు? పాపుల స్నేహితుడు అన్నారు. యేసు ప్రభు మారాడా? పాపులు మారారా? వాళ్ళు మారారు. మనం ఎవరితోనైనా స్నేహం చేస్తే వారు దేవుని వైపు మారాలి, మనము వారి వైపు మారకూడదు. అంత శక్తి, అంత సామర్థ్యం, అంత ప్రభావం మనలో నింపుకొని క్రీస్తు వలె మనం స్నేహితులను సంపాదించుకుందాం. లోకంలో చాలామంది దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళని దగ్గరికి తీసుకురావాలంటే స్నేహమే మంచి మార్గం. సువార్తలో స్నేహం ఉండాలి, సహవాసంలో స్నేహం ఉండాలి, స్నేహంలో ప్రేమ ఉండాలి, ప్రేమలో మార్పు ఉండాలి.